R1 న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటికీ యువతీ యువకుల బ్రతుకులలో ఎలాంటి మార్పు రాక కొత్త సీసాలో పాత సారా అన్న మాదిరిగా ప్రభుత్వం యొక్క పరిపాలన మరియు వాగ్దానాలు ఉన్నాయని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దోనె అశోక్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్ర యువకులకు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తిని చెల్లిస్తామని, అలాగే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ను విడుదల చేస్తామని మరియు యువతీ యువకులకు ఉపాధి కలిగే విధంగా రాష్ట్రంలో పంపిణీ చేయాలని రాష్ట్ర యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో ప్రభుత్వం డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో యువజన సంఘాల నాయకులు మల్యాల శేషుకుమార్, పుల్లూరి కనకయ్య, మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 6 నెలలు గడుస్తున్నా కూడా యువజనులకు ఏదైతే ఆ యువజన డిక్లరేషన్ సందర్భంగా ఇచ్చినటువంటి హామీలు అన్నింటినీ కూడా అమలు చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అయితే ఆ రోజు యువకులకు మాయమాటలు చెప్పి యువకుల ఓట్లను దండించుకొని యువకులను మాత్రం విస్మరించి యువతీ యువకులను కూడా అన్యాయానికి గురి చేస్తున్నటువంటి సందర్భం. ఆనాడు ఏదైతే నిరుద్యోగ భృతి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండే చెల్లిస్తామని చెప్పినటువంటి సందర్భం. కానీ ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పడి 4-5 నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటికీ నిరుద్యోగులను కానీ విద్యార్థులను కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. కాబట్టి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే, ఆనాడు మీరు ఏవైతే హామీలు ఇచ్చిరో ఆ హామీలను తూచా తప్పకుండా పాటించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం కూడా రిలీజ్ చేస్తామన్నారు. ఈ విద్యా సంవత్సరానికి గాను ఈ సంవత్సరానికి గాను జాబ్ క్యాలెండర్ ను కూడా రిలీజ్ చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే మీరైతే ఏదైతే హామీలు ఇచ్చిరో ఆ హామీలన్నింటినీ కూడా ప్రతి సందర్భంలో అడుగడుగున మేము మిమ్మల్ని క్వశ్చన్ చేస్తూ ఉంటామని చెప్పేసి